తీసుకొచ్చి ఎప్పుడో గడిచిపోయిన అంటే పురాణాల్లో కథల్లో ఉన్న క్యారెక్టర్స్ని కూడా తెర మీద తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా నా అన్వేషణ ఛానల్ యూట్యూబర్ అన్వేష్ అయితే హిందువుల్ని కించపరుస్తూ హిందూ దేవతల్ని అలాగే పురాణాల్లో ఏవైతే మనం చెప్పుకున్న సీత ద్రౌపది లాంటి పాత్రల్ని కించపరుస్తూ ఆయన కొన్ని వీడియోస్ చేశాడు. అవన్నీ కూడా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. సో అన్వేష్ అకౌంట్ నుంచి చాలామంది ఏదైతే హిందువుల్ని తక్కువ చేస్తూ మాట్లాడారని చెప్పేసి వార్త బయటకు వచ్చిందో చాలామంది అన్సబ్స్క్రైబ్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా అన్ఫాలో అవుతున్నారు. అయినా కూడా నాకేం నష్టం లేదు అన్నట్టుగా వెనక్కు తగ్గట్లేదు అన్వేష్. అయితే అన్వేష్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం నేను జరిగిన అంశాల గురించి మాట్లాడుతున్నాను, ఎవరిని కించపరచట్లేదు అని తను చెప్పినప్పటికీ కూడా ఇంకొక వైపు ప్రవచనకారులు చేసిన ప్రవచనాల్లోంచి కూడా కొన్ని పదాలు తీసుకొని వారిని కూడా అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారు. సో అన్వేష్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అనుకూలంగా మాట్లాడేవారి కన్నా. సో ఇప్పుడు అసలు సనాతన ధర్మం హిందుత్వం అనేది ఎందుకు అసలు పక్కదారి పడుతోంది? ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, ఈ రోజు సమాజంలో దీని గురించి జరుగుతున్న చర్చ కాదు. కానీ ఎందుకు హిందుత్వం అనే దానిపైన ఇలాంటి మరకలు వేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈ అంశంపైనే ఈరోజు మనం మాట్లాడదాం. అన్వేష్కు జేజేలా జైలా అనే అంశాన్ని తీసుకొని మనం మాట్లాడదాం. పార్టిసిపేట్ చేస్తున్నారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ప్రముఖ రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త. అలాగే బ్రహ్మశ్రీ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వీళ్ళలో నమస్తే సార్. అలాగే యథార్థవాది తెల్లాకుల మనోహర్ గారు ఉన్నారు లాస్ట్లో. మనోహర్ గారు నమస్తే అండి. అమ్మ మీరు చెప్పండి, నేను ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్టుగా సనాతన ధర్మం హిందుత్వం ఈరోజు కొత్తగా తెర మీదకి వచ్చిన పదాలు కాదు, కానీ ఒక పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ హిందుత్వం అనేసరికి కాషాయ రంగు గుర్తుకొస్తుంది కనుక ఆ రంగున్న పార్టీలకు ఆపాదిస్తున్నారు. కానీ అసలు సనాతన ధర్మం హిందుత్వం వీటి అసలు అర్థం ఏంటి? అర్థాలు మార్చే ప్రయత్నం ఎందుకు జరుగుతుందంటారు నేటి సమాజంలో? శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురు అమ్మ, ప్రతి దాన్ని కూడా రాజకీయంతో పులిమేటటువంటి పరిస్థితులు నేటి సమాజంలో కనబడుతున్నాయి. అయితే ముందుగా మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా సనాతన ధర్మం, హిందూ ధర్మం, హైందవ ధర్మం అనేటటువంటిది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటంటే నిత్య నూతనమైనటువంటిది అని అంది. ఇవాళది కాదు, చాలా కాలం పురాతనమైనటువంటిది. అది ఎప్పటికప్పుడు బంగారం ఏ విధంగా అయితే వన్నె తెచ్చుకుంటూ ఉంటుందో, మెరుగు తగ్గుతుందా బంగారానికి? తగ్గదు. అదే విధంగా సనాతన ధర్మానికి, హైందవ ధర్మానికి ఎప్పుడూ కూడా ఎవరు ఎంత మట్టి పూయాలనుకున్నా అది ఆ బంగారంలో కలిసిపోవటమే గాని ఆ మట్టి దానికి అంటదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా. తర్వాత ప్రతి దాన్ని కూడాను రాజకీయం చేసేస్తున్నారమ్మా. అసలు దానికి దీనికి సంబంధం ఏముంది అసలు? ఏదో అంటారు కదా, మోకాలకి బట్టతలకి ముడేశారు అంటుంటారు పెద్దవాళ్ళు, సామెత చెప్తూ ఉంటారు. అట్లా ఉంది దీన్ని చూస్తూ ఉంటే. మరి ప్రతిదాన్ని కూడా అలా ముడివేయకూడదు. హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి అనేక దాడుల్లో ఇది కూడా ఒక దాడేమో, ఆ వైపుగా ఇది కుట్రకోణమేమో అనేది మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? ఇది చెప్పారు, నా అన్వేషణ అనేటటువంటి ఛానల్ ఉందని కూడా నాకు అసలు ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈ గత 3-4 రోజులుగా తెలిసింది. సరే, అక్కడక్కడ వింటూ వస్తున్నాను. నిన్న ప్రత్యక్షంగా నా స్నేహితురాలు సింగపూర్లో ఉంటుంది, తను నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి తన ఫ్రెండ్ కెనడాలో ఉంటుంది, తన్ని నాకు పరిచయం తను ఇండియా వచ్చింది, మేము కలిసాము. తర్వాత తను నన్ను పరిచయం చేయటం కోసమని కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు ఆ అమ్మాయి నాతో మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడుతూ లోకాభిరామాయణ మాట్లాడుతున్నప్పుడు ఇతని గురించి కూడా చెప్పింది నాకు. తను కెనడాలో ఉండేటటువంటి సుధా అనేటటువంటి అమ్మాయి అతని దగ్గరికి, అంటే అతను అన్ని దేశాలు కూడా వెళ్తున్నాడు కదా, వెళ్ళి అన్ని దేశాలు చూడ, అది మంచిదే. ఎక్కడ ఏ దేశంలో ఏముందా చూసుకోవడం, ఏ దేశ ధర్మం ఆ దేశ సంబంధించినటువంటిదే. కానీ అతను కొన్ని గమనించినట్లయితే బికినీలు వేసుకోవటము ఇలాంటి పదజాలం వాడారా లేదా చాలా వీడియోలు కనుక మనం గమనించినట్లయితే. ఆ అమ్మాయి కూడా అలాగే వెళ్ళిందట కెనడా. వచ్చాడు, విదేశీ సంస్కృతిని భారతీయ సంస్కృతికి మిళితం చేస్తూ ఆయన మాట్లాడాడు. ఎక్కడైనా స్త్రీనే కదా, వాళ్ళలో ఉన్నప్పుడు లేని ఎవరి సంస్కృతి వాళ్ళదేనండి, ఎవరి సంస్కృతి వాళ్ళదేనా? సనాతన ధర్మం మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి అంటే 2 కళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన కట్టు బొట్టు, మనం ఆచరించేటటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, కుటుంబ విలువలు, వీటి గురించే చూస్తున్నాయి ప్రపంచ దేశాలు. కానీ దాన్ని దీన్ని తీసుకొచ్చి అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు అతన్ని చూడటానికి కూడా వెళ్ళిందట.
వీడియో కూడా ఉంది చూడు అని చెప్పి తను నాకు చెప్పడం జరిగింది. కానీ ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తను కలవటానికి కూడా వీలు లేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఎక్కడైతే అంతమంది జై జైలు కొట్టారో, జై జైలు కొట్టిన వాళ్ళు ఏమంటున్నారు ఇవాళ జైల్లో పెట్టాలంటున్నారు. కారణం ఏమిటి? అసలు ప్రముఖ ప్రవచనకర్త అటువంటి పెద్దలు గరికపాటి నరసింహారావు గారు నిజంగా ఆ మాట విన్న తర్వాత నాకు ఒక వీడియో పంపించారు, ఒక షార్ట్ పంపిస్తే నేను చూశాను. నాకు లిటరల్ నా కళ్ళలో నీళ్లు తిరిగాయమ్మా. అసలు వారి వయసు కానీ వారి అనుభవం కానీ సహస్రావధాని ఆయన వారు. అటువంటి పెద్దలు వారి అనుభవం అంత ఉందా? అతని వయసు లేదు కదా. అటువంటి పెద్దల్ని కూడా దూషిస్తున్నప్పుడు, మనం హిందువులుగా పుట్టినప్పుడు భారతదేశంలో ఉన్నాం, అతను కూడా ఇండియనే కదా, భారతదేశంలో ఉన్నాడు, ఆంధ్రాలో వైజాగ్ నాథ్ చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవటం కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగారు. సరే, ఎవరికి ప్యాషన్ వాళ్ళకు ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. అతను చూడాలనుకున్నాడు ప్రపంచ దేశాలు. సరే, నేను చూడటమే కాదు, అతను ఎందుకంటే అతను చదువుకుంది కూడా టూరిజం కి సంబంధించినటువంటి ఎంబీఏ చేశాడు, PhD చేశాడు. కాబట్టి దాని అన్ని చూడాలనుకున్నాడు. అది ఉపాధిగా పెట్టుకోవడం తప్పులేదు. ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి వింతలు విడ్డూరాలు చూపించడం తప్పులేదు. గతంలో ఉన్న వీడియోస్ చేశారు, చాలా మంది చూడలేని ప్రదేశాలు చూసారని చెప్పేసి అభిమానించారు. ఖచ్చితంగా అందులో ఖచ్చితంగా